వారం రోజు జరిగే పార్టీకి నేను ఏ విధంగా చేస్తా చికెన్ ముచ్చుబూస్ అనేది ఈ వీడియోలో అయితే కన్నా క్లియర్గా అయితే ఉంటుంది చూడండి. అట్లాగే నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేశాను, నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకున్నాను అనే దాని గురించి కూడా నేను ఈ వీడియో అయితే కన్నా చెప్తా చూడండి. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది అనే విధంగానే నేను అయితే కన్నా ఎక్కడ స్కిప్ చేయొద్దనే విధంగా నేను చెప్తున్నాను. నేను మీ కడప అబ్బాయి చూడండి. ఈరోజు నేను కువైట్ వాళ్ళకు వచ్చేసి హోటల్ స్టైల్లో అలాగే పార్టీ స్టైల్లో రెండు విధాలుగా నేను ఏ విధంగా వీళ్ళకి వంట చేస్తాను అనేది వీడియోలో అయితే కనుక చూడండి. నేను ఫస్ట్ వచ్చేసి ఒక 7 కోళ్ళు అయితే తీసుకున్నాను. 7 కోళ్ళు అంటే ఇవి మామూలుగా తక్కువగా, ఎందుకంటే చాలా ఎక్కువ వేస్తాను. ఇక్కడ చాలామంది చేపల్లోకి వెళ్ళారు కాబట్టి నేను తక్కువ అయితే వేసాను. కోడిని అయితే కన్నా ఆ విధంగా కోస్తాను. ఒక కోడిని ఒక ముక్కగా 2 వప్పులుగా కోయేస్తాను. 2 ముక్కలుగా కోయేసి పక్కన అయితే పెట్టేస్తాను. అదేవిధంగా అన్నీ కోయేసుకుంటాను. చూడండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అయితే కన్నా నా యూట్యూబ్ అయితే నా డ్రీమ్ అండి. నేను స్టార్ట్ చేసింది నా సంతోషం కోసం అంతే. నేను చేసే వీడియోస్ అప్లోడ్ చేసుకుందామని చెప్పేసి, ఏదో దీంట్లో నేను డబ్బులు వస్తుంది, నేను దీంట్లో డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే కాదు. నా సంతోషం కోసం నా డ్రీమ్ ఒక యూట్యూబ్ పెట్టుకోవాలి అని చెప్పేసి నేనైతే కన్నా ఛానల్ని అయితే ఓపెన్ చేశాను. అట్లాగే చూడండి, వీడియోలోకి వెళ్తే కన్నా ఫస్ట్ 2 ముక్కలుగా కట్ చేశాను కదా, దీంట్లో వచ్చేసి వెనిగర్, కల్లుప్పు నిమ్మకాయ వేసి ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకుంటాను. తర్వాత వచ్చేసి నీళ్లు కాగుతుంటాయి కదా, కాగే నీళ్ళలో వచ్చేసి కోళ్ళు అయితే పెడతాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. ఇది వంట అయితే నేను చేసే విధానం అయితే చెప్తున్నాను చూడండి. అది ఉడికేటప్పుడు ఏం చేస్తాను అంటే, నేను అది క్యాప్సికము, ఎర్రగడ్డ, మా ఇంట్లో వాళ్ళకు అల్లం తెల్లగడ్డల పేస్ట్ అయితే ఇష్టం ఉండదు. అల్లం తెల్లగడ్డల పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా వస్తుంది, కానీ ఇప్పటికి కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. మా ముస్లాంకి ఇష్టం ఉండదు. నేను చాలా వీడియోస్లో అయితే కానీ చెప్పాను. ఇది వచ్చేసి ఫగ్గ అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసి ఫగ్గ అంటే కానీ ఇది వర్షాకాలంలో ఎడారిలో దీనికై ఇది మొలుస్తుంది. ఇట్లా భూమి ఇచ్చుకుపోయినట్టుగా పైకి వచ్చేస్తుంది. వాళ్ళు అది దోగి తీసుకుంటారు అగ్గడ్డని. ఇది మాంసం టైప్లో ఉంటుంది, సేమ్. దీని పేరు వచ్చేసి ఫగ్గ. ఇది వర్షాకాలంలో ఉరుములకి మెరుపులకి వస్తుంది. మనకు పుట్టగొడుగులు ఏ విధంగా వస్తుందో అదే విధంగా అనుకోండి. ఫగ్గ వచ్చేసి నేను ఒక ఫ్రై లాగా చేసి అన్నం పైన చల్లుతాను. ఆ పక్కన వచ్చేసి అది ఎర్రగడ్డ, శనగబ్యాళ్ళు, ద్రాక్ష వేసి చేస్తాను కదా. ఇప్పుడు వచ్చేసి ఆ కోళ్ళు అయితే ఉడికాయి కదా, కోళ్ళు ఉడికినప్పుడు వచ్చేసి నేను దీన్ని వచ్చేసి ఒక ప్లేట్లో బేర్ చేసి ఓవెన్లో పెట్టేసి గ్రిల్ అయితే చేసుకుంటాను, కాలుస్తాను. ఇది ఇట్లా పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను చూపించాను కదా ఫగ్గా అని, అది వచ్చేసి నేను చిన్నగా ముక్కలు కట్ చేశాను కదా, అది ఉడకబెట్టేసి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేసి ఆ నీళ్లు పడేసి అది కూడా ఫ్రై చేస్తాను. ఒట్టి గరం మసాలా మాత్రం వేసి ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఆ షోలో అయితే కన్నా ద్రాక్ష, ఎర్రగడ్డలు, మామూలుగా శనగబ్యాళ్ళు ఉడకబెట్టి అవి వేసి అయితే చేస్తాను. ఇవి వచ్చేసి ఫ్రై లాగా చేస్తాను. సలాడ్ ఇది వచ్చేసి నేను ఇప్పుడు మామూలుగా వచ్చేసి కువైట్ వాళ్ళకి నేను ఏ విధంగా డెకరేషన్ చేసి పంపిస్తాను అనేది ఈ వీడియో అయితే ఉంటుంది. అట్లాగే వచ్చేసి చూడండి, నేను ఇప్పుడు ఈ విధంగా బేర్ చేసినాను కదా, దీనిపైన వచ్చేసి కుంకుమ పువ్వు వాటర్ పట్టించేసి ఓవెన్లో అయితే పెట్టేస్తాను. అట్లాగే వచ్చేసి చెక్క లవంగాలు అంటారు కదా మనం, అట్లా చెక్క పొడి మాత్రం రాలిపేసి ఓవెన్లో అయితే పెట్టేస్తాను. చెప్పాను కదా, నాకు వచ్చేసి నా యూట్యూబ్ వచ్చేసి నా డ్రీము. నేనైతే కన్నా నాకు దీంట్లో డబ్బులు రావాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోలు తీయడం లేదు, పెట్టడం లేదు. ఇది నా డ్రీమ్ అని చెప్తున్నాను కదా. నా సంతోషం కోసం అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఇది నా సంతోషం కోసం మాత్రమే. అట్లా వచ్చేసి దీని డక్కుస్ వచ్చేసి ఒక ఎర్రగడ్డ కొంచెం నూనె వేసేసి ఒక ఎర్రగడ్డ చిన్నది సైజుగా ఎర్రగడ్డ వేసేసి అది వేగినాక టమాటో పేస్ట్ అయితే వేస్తాను 2. అట్లాగే వచ్చేసి ఒక జారు గ్రైండ్ చేసుకున్న టమాటో కూడా వేసేస్తాను. మామూలుగా వచ్చేసి చేసుకునే విధానంలో వచ్చేసి దీంట్లో తెల్లగడ్డ, ఒక పచ్చిమిరకాయ వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది. నేను చెప్పాను కదా, తెల్లగడ్డ మా ఇంట్లో తినరు అని చెప్పేసి పచ్చిమిరకాయ కూడా తగలరు ఎక్కువ, అందుకు నేనైతే వేయను. చెప్తున్నాను నేను వేయనటి, కానీ టేస్ట్ అయితే నాకు కూడా నచ్చుతుంది బాగా. ఈ ఫుడ్ అంటే కన్నా చాలా ఇష్టంగా నేను కూడా తింటాను. అట్లాగే కువైట్ వాళ్ళు కూడా మా ఇంట్లో చాలా తక్కువ అండి ఈ వంట చేసేది, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు చికెన్ ఎక్కువ ఇష్టపడరు, చేపలు, మాంసము ఇవి ఎక్కువ ఇష్టపడతారు. నేను చాలా వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం కోళ్ళు అయితే ఉడకబెట్టినాం కదా, అదే నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్ల మీద నూనె వేసేసి నేను నానబెట్టిన బియ్యమని, ఇవి వచ్చేసి 30 మందికి అన్నాము. ఇదే విధంగా చూడండి, నూనె వేసాను కదా,
ఈ విధంగా ఉడికిచ్చేసుకుంటాను. ఈ విధంగా ఉడికిచ్చేసుకొని మామూలుగా గ్యాస్ మనకు సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. అట్లాగే మనం ఇది పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి రెండు అన్నం మగ్గేటప్పుడు వచ్చేసి దానిపైన పెట్టేసి మూత అయితే పెట్టేస్తాను. మూత పెట్టేసి అది కొవ్వొత్తులకు కావాలని చెప్పి అన్నప్పుడు నేనైతే దాన్ని డెకరేషన్ కోసం ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా డెకరేషన్ చేసి కొవ్వొత్తి వాళ్ళకు వాళ్ళు తినే ముందరగా వాళ్ళకైతే పంపించేస్తాను. ఇవి వచ్చేసి నేను 3 ప్లేట్లకు చేసినాను. కొవ్వొత్తి వాళ్ళకి 3 ప్లేట్లకు చేసి పంపించాను. ఇంకా చికెన్ బక్రీద్ పండుగ రోజు అయితే కన్నా అసలు నాకు రెస్టే లేదు. 3 రోజులు ఎక్కువ బిజీ అసలు నిద్ర కూడా సరిపోలేదు. బక్రీద్ పండుగ అయిపోయిన మరుసటి రోజు నాకు సెలవు అయితే ఇచ్చిండ్రు. చూడండి, టేస్ట్ అయితే కన్నా సూపర్గా ఉంటుంది. చూశారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. చాలామంది నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను.